అప్పుడే ఎగ్జామ్స్ వచ్చాయంట్రా దేవుడా. ఓ మై గాడ్. ఓ షిట్. నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. అక్కడ నిజంగా ఈ ఎగ్జామ్స్ ఫ్లాష్ మ్యాన్ కన్నా ఘోరంగా స్పీడ్గా వచ్చేసాయి. అసలు మొన్ననే సెమ్ రాసినట్టు అనిపించింది. అంతలోనే మాకు ఒక హార్ట్ అటాక్ అయితే వచ్చిందనమాట. సో అదేంటంటే ఇక టైం టేబుల్ అయితే ఫామ్ అయిపోయింది. కేయూ వాడైతే ఎగ్జామ్స్ డేట్ కూడా అనౌన్స్ చేశారు అనేసి ఇక ఫిక్స్ అయిపోయిందనమాట. ఈ 18th నుండే నాకైతే ఎగ్జామ్స్. అసలు నిజంగా ఘోరంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. అసలు ఒక్క క్వశ్చన్ చదువుతామంటేనే ఫుల్ హెడేక్ వస్తుంది. అసలు మొన్ననే కదా అంత కష్టపడి మరీ సెమ్ రాసాం, మళ్ళీ అప్పుడే వచ్చేసాయి ఏంటి అనేంత ఫుల్ బాధగా అండ్ కోపంగా ఉందనమాట. అసలు ఇక చూడండి నా పరిస్థితి ఎట్లుందంటే బుక్స్ అన్ని ముందేసుకొని ఒక చేత్తో చదువుకుంటూ ఒక చేత్తో మా వాడిని ఊపుకుంటూ ఇక వాడు ఉన్నప్పుడు చదువుదామంటే చూడండి అసలు బుక్స్ నోట్లో పెట్టుకుంటుండు, చింపేస్తాడు, ఘోరంగా ఉంది. పోయినసారైనా పర్లేదు మా వాడు ఓన్లీ 1 month పిల్లగాడు కాబట్టి పడుకునేటోడు, పాలు తాగి మంచిగా ఉండేది, కొంచెం చదువుకోవడానికన్నా టైం ఉండేది. అసలు ఇప్పుడైతే మరి మా వాడైతే బుక్స్ తీస్తుంటే చాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నాకే కాదు ప్రతి కేయూ స్టూడెంట్ కూడా అలాగే ఉంటది. మొన్ననే రాసి మళ్ళీ ఎగ్జామ్స్ అంటే నిజంగా ఘోరంగా ఉంది. ఇంతకీ నేను ఏం సేమ్ రాస్తున్నానో గెస్ చేసి కామెంట్